అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? టీవీలో ఐపీఎల్ వస్తుందిరా, చూస్తున్నాను. ఆహా, ఐపీఎల్ నీకు కూడా ఎక్కిచ్చేసారా? మరి మీ ఆవిడైనా చూసేది, నేను చూడొద్దా ఏంటి? సరే చూద్దులే గానీ, రోజు వచ్చే ఐపీఎల్లే గానీ నాకు బంగాళదుంప బజ్జీలు చేసి పెడతావా? సాయి బజ్జీ 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 అంటుంది, నేను బంగాళదుంప తీసుకొచ్చా. ఇదిగో బంగాళదుంప. ఇలా ఇస్తే ఎలా చేసి పెట్టాలమ్మా నేను నీకు బజ్జీలు? బంగాళదుంపతోనే బజ్జీలు చేస్తారు. బంగాళదుంప బజ్జీ అంటే బంగాళదుంపతోనే చేస్తారు, కానీ ఇవి చేపర్ తోటి చిప్స్ లాగా చేసిస్తే అప్పుడు నేను పిండి కలిపి నేను బజ్జీ చేసిస్తా. ఇప్పుడు దాన్ని తోలు తీయాలా వద్దా చిప్స్ చేయాలంటే? తోలు తీయాలమ్మా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసి పైన చెక్కు తీసేసి చిప్స్ లాగా చేసివు, నేను బజ్జీలు చేసిస్తా నీకు. సరేలే అయితే చేస్తా. తీసుకొని రా, చేసి తీసుకొని రా. ఇదిగోండి అత్తయ్య, ఏదో ఇమ్మన్నాడు ఇచ్చినాను. ఏదో ఇమ్మన్నాడు ఇచ్చావా? అయితే మీ ఆవిడ చెప్పలేదారా? లేదమ్మా, బంగాళదుంప తురిమిచ్చా నేను. బజ్జీలు చేయమన్నాడమ్మా, నువ్వే అడుగుతున్నావట కదా చాలా రోజుల నుంచి, అందుకని చేయమని చెప్పాడు. సరేలేని చెప్పి బజ్జీలు చేస్తా అంటే తురిమిచ్చాడు. ప్రశాంతంగా కూర్చొనివా, ఇది చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని. అయిపోతుంది. సరేనమ్మా, గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేయండి, 2 అర్థాలు పెట్టారు. బాగా చేసావు నాన్న. ఇంకేం చేసి పెడతా పద, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏమి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. సరే పద, అయితే నాకు చూపించి ఎట్లా చేయాలో. సరే పద, నేర్చేసుకొని హ్యాపీగా చేసుకొని తిను. సరే సరే. ఏమ్మా పిండి కలిపేసావు అప్పుడే? కలిపేశానమ్మా. నాకు చూపించలేదుగా ఎట్లా కలపాలో, మరి నేను ఎట్లా చేయాలి తర్వాత? చేద్దులే నాన్న, అన్ని నేర్చుకుంటా అంటున్నావు, నేర్చుకుంటున్నావు. ఏమ్మా రూప నేర్చుకొని ఏం చేస్తున్నాడు? ఏంది నేను బాగా చేసి పెడుతున్నాడా నీకు? ఏంది బాగా చేయడం అత్తయ్య? ఏం చేస్తున్నాడో మొత్తానికి అయితే మాడివాతను తప్పిస్తున్నాడు. ఏంటంటే మాడు కొడుతున్నాడా? ఏం నేర్చుకుంటున్నాడో మరి మంచిగా నేర్చుకుంటున్నా అంటున్నాడు, కానీ ఏమి లాభంలా. అయ్యయ్యో, ఏంది అన్నం కూడా అట్లా మాడగొట్టాలి? ఏ వస్తువైనా చేసినా బజ్జీలు కూడా అంతే మాడగొడతావా? ఏమో ఇంకా చూడాలి, బజ్జీ చేస్తే కానీ తెలియదు అది మాడుతుందా లేకపోతే మంచిగా వస్తుంది. లేదులేమ్మా, ఇప్పుడు నేను బజ్జీ ఎలా చేయాలో నేను పర్ఫెక్ట్ గా చెప్తాను. మాడగొట్టకుండా చేసుకుందువు. ఇద్దరు కలిసి చేసుకోండి, నువ్వు ఆ పిల్ల ఇద్దరు. చేద్దాం. ఇంతకీ ఆయిల్ పెట్టినట్టున్నావు? పెట్టానమ్మా ఆయిల్. ఇదిగో కాగిపోయింది. ఇదిగో శనగపిండి, ఇందులో కొంచెము సోడా వేసుకోవాలి, కొంచెము ఉప్పు వేసుకోవాలి, కాస్త కారం వేసుకోవాలి, వేసుకొని చెయ్యాలి. వాము వేయాలనా? నేను మామూలుగా మిరపకాయ బజ్జీలలోనే వాము వేస్తానమ్మా, ఈ బజ్జీలలో వామేను. సరే నువ్వు అంటున్నావుగా, సరే కొంచెం తీసుకొచ్చి వెయ్యి. ఎందుకు సార్ నలుపుతున్నావు? నలిపి వేస్తే టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది, నలపకుండా వేస్తే ఎట్లుండేది అట్లనే ఉంటాయి. ఇదైతే 2-3 దెబ్బల్లాగా అయిపోయి బాగా వాము వేయంగానే ఎంత వాసన వస్తుందో, మంచి వాసన వస్తుంది. ఇక వేసుకొని తినేసేద్దాం. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే. ఇదిగమ్మా ఆయిల్ కాగిపోయింది, ఇంకా ఇలా అన్నీ వేసేసుకోవాలంతే. ఇది కొంచెము పలచగా అయినట్టుంది, కానీ పలచగా అయితేనే బాగా వస్తాయి బజ్జీలు. లేకుంటే లావు ఉంటే పిండి ఎక్కువ మందంగా ఉందనుకో లావు వస్తాయి. అందుకోసమని నేను కొంచెం పలచగా కలిపాను. ఇవి పక్కన పడ్డవి పునుకులు భలే ఉంటాయి, తినడానికి టేస్ట్ బాగుంటాయి. అవును, చాలా బాగుంటాయి. ఇలానే చేస్తానండి చాలా వరకు నేను. అది లాస్ట్లో పిల్లలు ఏంటంటే ఇష్టంగా తింటారు. ఏం చేస్తున్నావు అమ్మా ఇంతకీ? బజ్జీలు అయిపోయినాయమ్మా, ఇవి కొంచెము మిగిలాయి. ఓకే, ఇవి నేను చేసినవి మిగిలాయా? మిగిలాయి, అందుకని చిప్స్ చేసేస్తాను. చిప్స్ చేసేస్తావా? మంచి పని, ఎందుకంటే వేస్ట్ చేయకూడదు కదమ్మా. ఒకసారి చేస్తే 2 వచ్చేస్తాయి, అందుకని తుడుచుకొని చిప్స్ చేసేస్తాను, అయిపోతుంది. ఇందులో ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. నీకు ఒక పూట స్నాక్స్ వస్తాయి, అంటే మీ ఆవిడకి ఒక పూట స్నాక్స్ వస్తాయి. నువ్వు ఇందాక ఐపీఎల్ చూస్తున్నా అన్నావు కదా, ఐపీఎల్ చూస్తూ తినొచ్చు కూడా ప్రశాంతంగా. నేను తిననులే, మీరు ఇద్దరు తినండి. క్రికెట్ చూసుకుంటూ తినొచ్చమ్మా. మీ ఆవిడ చూస్తుంటది కదా, మీ ఆవిడ పెట్టి తింటుంది. అంతేలే, ఎవరో ఒకళ్ళు ఐపీఎల్ చూస్తూ తినొచ్చు. ఓకే, అది అంతే కదా. ఇక అసలు చిప్స్ చేసేస్తున్నానమ్మా, అయిపోతుంది. ఇది కూడా ఈజీ, చాలా ఈజీ. అది కాదు, సడన్ గా ఎవరైనా బయట నుంచి వచ్చారనుకో, బంధువులు వచ్చారనుకో, ఇంట్లో ఏం లేకపోతే బజ్జీలు అవి ఉంటే సరిపోతాయి కదా. శనగపిండి బంగాళదుంప ఉన్నదనుకో ఈజీగా చేసేయచ్చు, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఆ బజ్జీలు చేయొచ్చు, ఇట్లా ఈ చిప్స్ చేయొచ్చు. వాళ్ళు కూడా అబ్బా మా కోసము బయట నుంచి తెప్పించకుండా ఇంట్లో చేసి పెట్టారు వంశీ వాళ్ళు, సంపూర్ణ వాళ్ళు అని చెప్పి అనుకుంటారు అన్నమాట.
అందుకని అలా చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఎంతమంది మీరు ఇలా చుట్టాలు రాగానే బయట నుంచి తెచ్చి పెడతారా, ఇంట్లో ఏమైనా చేసి పెడతారండి? కామెంట్లో తెలియచేయండి. అయిపోయినాయి అత్తయ్య? అయిపోయినాయమ్మా. తిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు నాకు. క్రిస్పీగా బాగా చాలా బాగా వచ్చాయండి. బాగున్నాయి అత్తయ్య. బాగున్నాయా? వెరీ గుడ్. దీంట్లో ఉప్పు కారం వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. వేసి పెడతా. ఈరోజు కనుక మీ ఇంటికి ఎవరైనా వచ్చుంటే వాళ్ళకు చేసి పెట్టి చూడండి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.